మందిరానికి వెళ్తున్న నేను నా సామర్థ్యం ఏంటి చూసుకుంటాను. నా టాలెంట్స్ ఏంటో, దేవుడు నాకు ఏ టాలెంట్ ఇచ్చాడు, అందరికీ దేవుడు టాలెంట్ ఇస్తాడమ్మా. లేదు అని చెప్పడానికి వీల్లేదు. లేదా దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. తలాంతులు అనేవి దేవుడు అందరికీ ఇస్తాడు, కానీ కొందరు మాత్రం ఉపయోగిస్తారు. అవును, కుర్చీలు వేయడానికి ఏమో టాలెంట్ ఉండాలా, కానీ వెయ్యరు, ముందు రారు. కుర్చీలు వేసే తలాంతు కూడా దేవుడు ఇస్తాడు, అంటే ఉన్నది కూడా నీకు తీసేస్తాడు అనమాట. అది కూడా చేయలేమా, కానీ దానికి కూడా వేసేవాళ్ళే వేస్తారు, తీసేవాళ్ళే తీస్తారు. మిగతా ఎవరు కనబడరు. ఎందుకు అంటే బిజీ. వాళ్ళు ఏమనుకోవాలి, నిజంగా నేను అంటాను ఈ రోజున ఏమనుకోవాలి తెలుసమ్మా, దేవుని మందిరంలో ఏ పని దొరుకుతుందా, ఏ పని చేద్దామా అని ఆలోచన కలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నేను ఏది చేయలేను, కనీసం కుర్చీలు వేసిన దేవుని పట్ల ఆసక్తి కలిగి బ్రతకాలి. నేను ఏదో ఒక పని చేయాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడైతే కాదు. తుడిచే పని ఇచ్చాడా, తుడుస్తాను, కుర్చీలు తుడుస్తాను, లేదా పిల్లలకి అప్పచెప్తాను, యవనస్తులు ఎవరైనా ఉంటే. అది